ఒక్క నిమిషం మీకు నేను ఇప్పుడు ఒకటి వినిపిస్తా, వినండి ఒకసారి. చెప్పు. మా పుష్పకి నేనంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా, నా బర్త్డేకే సినిమా రిలీజ్ చేస్తున్నాడు. నీ బర్త్డే 16th ఆగస్ట్. అందుకని ఒక రోజు ముందు చేస్తున్నాడు. ఆగస్ట్ 15th పుష్ప రిలీజ్ అని చెప్పి అమ్మ బర్త్డే రోజు అల్లు అర్జున్ పుష్ప కూడా జస్ట్ అంతే. నా బర్త్డే కోసం నేనంటే ఇష్టం పుష్పకి. బన్నీకి నేనంటే ఇష్టం, అందుకే అలా చేస్తున్నాడు. December 20 రిలీజ్ చేయొచ్చు కదా. December 20 ఇష్టం ఉంటే ఒక ఫ్యాన్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరికైనా ఇష్టం ఉంటే అది సోల్ తో సోల్ కనెక్ట్ అవుతుంది కదా, అప్పుడు అది నిజంగానే జరుగుతుంది. నాకు తెలియదు, నేను ఫ్యాన్, నాకు తెలియదు. ఇష్టం వచ్చింది నిజంగా. చిన్నప్పుడు నేను నార్మలీ అల్లు అర్జున్ మూవీస్ కాదు, బద్రి మూవీ ఉంది కదా, బద్రి మూవీలో సాంగ్స్ ఉన్నాయన్నమాట. అన్ని ఆ సాంగ్స్ పెడితేనే ఈమెగారు అన్నం తినేది. ఆ బద్రీ సినిమా చూసి, ఆ సాంగ్స్ చూసి, ఆ సాంగ్స్ మా దగ్గర ఉన్న CD DVDలు అన్నీ ఉళ్ళ అరిగిపోయాయి అనమాట. ఆ రేంజ్లో అసలుకి ఆ జమ్నీ మ్యూజిక్ లో గానీ, మా మ్యూజిక్ లో గానీ దేంట్లో అయినా వస్తే చాలు. ఆ మ్యూజిక్ అన్నం ఇలా పెడితే తింటది, లేకపోతే అన్నమే తిందండి. రోజంతా అలాగే ఉండిపోద్ది. అన్నం బన్నీ సాంగ్స్ చూస్తూనే అలా బన్నీ అసలుకి 2 years, అసలు అప్పుడు ఆ పిల్లకి 2 years బన్నీ అనేది అబ్బా, అసలుకి అల్లు అర్జున్ పేరు కూడా తెలియదు అనమాట. బన్నీ అనేది అప్పటి నుంచి మాకు అసలుకి ఆ మూవీ అప్పటి నుంచి ఇంకా గీతు బన్నీ అంటుండే. ఈ పిల్ల ఏదో అంటుందేమో కానీ నాకు తెలియదు, కానీ నాకు వచ్చేసింది ఇంకా బన్నీ మీద చాలా సీక్రెట్ విషయం తెలుసా. సారీ గైస్, నాకు అయిపోయింది. ఏంటంటే ఫస్ట్ నేను ఏదో చెప్దాం కూడా మర్చిపోయినా. ఫస్ట్ మా మమ్మీకి అల్లు అర్జున్ కన్నా ముందర ఎవరు ఇష్టమో తెలుసా? చెప్పుకొని థింక్ చెప్పకు చెప్పేసావు కదా. వర్షం అప్పటి నుంచి నాకు ప్రభాస్ అంటే నేను డై హార్ట్ ఫ్యాన్. అసలు ప్రభాస్ అంటే నాకు పిచ్చ. ప్రభాస్ అంటే చాలా ఇష్టము. ప్రభాస్ అంటే చాలా ఇష్టము. అలా ప్రభాస్ మీదే ఉండింది అనమాట నాకైతే. ఆ క్రష్ అంతా బాగుండేది, కానీ బ్రదర్ అనే ఫీలింగ్ ఉండేది అనమాట. ప్రభాస్ మాత్రం నాకు లేదు. ప్రభాస్ అంటే నాకు బ్రదర్ అనే ఫీలింగ్. అసలు గుళ్ళకి వెళ్ళిపోయేదాన్ని, బర్త్డే వచ్చిందంటే చాలు గుడికి వెళ్ళిపోయేదాన్ని. అప్పటికి ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు కదా. నేను ఇంటర్మీడియట్, వర్షం టైంలో నేను ఇంటర్మీడియట్ అనమాట. అంతే, అవును కదా. ఆ టైంలో తనకి ఇంకా బర్త్డే వస్తే చాలు గుళ్ళకి వెళ్ళిపోయేదాన్ని, అర్చన చేపించేసేదాన్ని. ఓయమ్మ చాలా చాలా పిచ్చ చేస్తూ చేసేసేదాన్ని. నార్మల్లీ తనంటే నాకు చాలా మా అమ్మ ఎలా అంటే అసలుకి జాతర తను బుజ్జి ఉంటది కదా, తను కొత్తగా ఇప్పుడు ఏదో ప్రోగ్రామ్ కి వస్తే ప్రభాస్ అన్నా అంటే మీకు కూడా నాకు జస్ట్ ప్రభాస్ అంటే అట్లా అన్నమాట. బట్ ఏమంటే నాకైతే బ్రదర్ ఫీలింగ్ ఉండేది. తను మంచిగా ఉండాలి, తను అంతా సక్సెస్ అవ్వాలి అని అయితే నాకు అలా ఫీలింగ్ ఉండేది. తర్వాత వన్స్ అయితే ఎప్పుడైతే గీత వచ్చేసి ఇంకా బన్నీ అంటే ఇంకా బన్నీ కోసమే బన్నీని చూస్తే కానీ అన్నం తినేది కాదు అసలుకి. అల్లు అర్జున్ చూస్తేనే అన్నం తినేది అసలుకి. ఆ సాంగ్స్ అసలుకి నా చాలా అసలు అన్ని సాంగ్స్, ఒక్క సాంగ్ అని చెప్పలేము కానీ అన్ని సాంగ్స్ అసలుకి అది ఆ స్టెప్స్ కానీ, ఆ గ్రేస్ కానీ, బన్నీ గారు అంతే. బన్నీ అంటే మా ఓడు అంతే, ఒక మాస్ అంతే అసలుకి. ఇంకా ప్రభాస్ అన్నా సరే ఒక క్లాస్ అలా అనుకుంటామేమో కానీ బన్నీని మాత్రం మా ఓడు అంతే అసలు. నేను ఇంకా మా ఓడు అనిపిస్తా బన్నీ ఆల్వేస్. ఇంకెవ్వరు లేదు, మళ్ళీ అయిపోయింది. సారీ, అదనమాట విషయం. అది మాకు బన్నీ మీద ఉన్న ఒక గ్రేస్ కాదు, క్రష్, లవ్, ఎవ్రీథింగ్ అసలుకి ఎవ్రీథింగ్. బన్నీ అంటేనే ఇంకా మా ఓడంతే, బన్నీ అంటే మా ఓడంతే. ఈ ఫీలింగ్ అసలు ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా ఇంకొకరికి ఫ్యాన్ అవుతామా లేదో అలా అది ఏం లే. ఇంకంతే, బన్నీ అంటే బన్నీయే అంతే. ఇంకా బన్నీ విషయం ఇస్తే ఎవరైనా సరే బన్నీని ఏమన్నా అంటే అంతే అసలు అయిపోతాను నా చేతుల్లో అనమాట. ఆ రేంజ్ కి అంత ప్రేమ వచ్చేసింది తన మీద నాకు. అసలు ఎందుకు వచ్చిందో ఎందుకో కూడా అర్థం కాదు. ఎందుకు నీకు బన్నీ అంటే ఏంటంటే మమ్మీ బన్నీ టాపిక్ ఎత్తింది అంటే నన్ను మాట్లాడివ్వదు. ఏంటంటే ఒకసారి ఒకటి అయింది. ఏంటంటే బయటికి వెళ్ళి ఉండే ఒక ఫ్రెండ్స్ కాన్వర్సేషన్ లో
ఒకళ్ళేమో బన్నీ అంటారు, ఇంకొకళ్ళేమో ఇంకొకళ్ళు అంటారు. అమ్మ ఇప్పుడు వేసుకుంది అసలు బన్నీ బన్నీ అని చెప్పి. అంటే తన డెడికేషన్, హార్డ్ వర్కింగ్ అనమాట. అందులో జెన్యూన్ ఉంటాడు, జెన్యూన్ స్మైల్. నాకు ఫస్ట్ అట్రాక్ట్ అయిందైతే నేను బన్నీ విషయంలో మాత్రం నేను జెన్యూన్ స్మైల్. ఆ స్మైల్కే అంత మెస్మరైజ్ అయిపోయాం మేము. దానికి తగ్గట్టుగా తను చేసే ఒక ప్రతిదీ ఏదైనా సరే అది ఇదని చెప్పలేం, కానీ తను చేసే హార్డ్ వర్క్ కావచ్చు, డెడికేషన్ ఆన్ యాక్టింగ్ అంటే పెచ్చ. నాలాగంటే మాలాగా, మా ఫ్యామిలీ లాగా మేమంతా సినిమా పిచ్చోళ్ళం కదా, మేమంతా సినిమా పిచ్చోళ్ళం కాబట్టి మాలాగా బన్నీ కూడా సినిమా పిచ్చోడు కాబట్టి ఆ డెడికేషన్ ఆన్ సినిమా అసలు అదొక్కటే బాగా మమ్మల్ని అట్రాక్ట్ చేసింది అనాలి. అంతే, అదే తీసుకుని అని కూడా చెప్తా నేను. అసలు ఈ వీడియోస్ చేస్తుంటే అసలు బన్నీ గురించి చెప్పమంటే మళ్ళీ అయిపోయింది. అదే అనమాట, అది మా బన్నీ అంటే అది ఒక రేంజ్. అంతే. మీకెవరికైనా కూడా బన్నీ అంటే ఇష్టం ఉంటే కమెంట్ చేయండి, మర్చిపోకండి. బన్నీ ఫ్యాన్స్ అంతా ఫ్రెండ్స్ అయిపోతాం కాబట్టి బన్నీ ఫ్యాన్స్ అందరూ మంచి ఫ్రెండ్స్ అనమాట. అయితే బన్నీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి, ఒక షేర్ వేసుకోండి, ఒక కామెంట్ వేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ కూడా వేసేసుకోండి. లవ్ యూ బన్నీ. నువ్వు చూసావంటే మాత్రం లవ్ యూ సో మచ్ బన్నీ. ఐ లవ్ యూ సో మచ్. గుండె అయిపోద్ది బన్నీ వీడియో చూసాడంటే. పిచ్చి చేస్తాలని చేసా. అయినా కూడా మీరు చూస్తే మాత్రం మీరు అంతే. ఇప్పటిదాకా మా ఓడు అన్నాను, కానీ ఏమనుకోకండి. ఐ లవ్ యూ సో మచ్. అంతే. ఈ వీడియో నీ దాకా రావాలని నేను కోరుకుంటున్నా బనిగా. మా డాడీ రియాక్షన్ ఏంటో బన్నీకి అసలు ఏముంటది. ఫస్ట్ థింగ్ ఐ లవ్ యూ సో మచ్ బన్నీ. ఈ పుష్ప 2 కూడా హిట్ ఆల్రెడీ, అది అందరికి తెలిసి బ్లాక్ బస్టర్. ఇదే మళ్ళీ మీరు ఈ వీడియో చూసారా? అది పుష్ప సాంగ్, అది ఇప్పుడే రిలీజ్ అయింది, ఇప్పుడే చూసాం మేము కూడా. అందరూ చూసి లైక్ చేయండి, దాన్ని మిలియన్స్ కి తీసుకెళ్ళిపోదాం. కాబట్టి మా ఓడి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. వస్తుంది కానీ అమ్మా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. కాబట్టి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్, లైక్, షేర్ అండ్ కామెంట్ టు దిస్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. బై బై. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఓకేనా? బై బై. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? బాయ్.